వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. తెలంగాణలోని గ్రామాల్లో లోకల్ జాతర జోరుగా సాగుతోంది. మొదటి విడతకు ఇవాల్టితో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతోంది. ఇప్పటికే అభ్యర్థులపై దాదాపుగా క్లారిటీ వచ్చింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు జోరుగా లాబింగ్ చేస్తున్నారు. పలు చోట్ల పార్టీలు ఒత్తిడితో ఏకగ్రీవాలు కూడా అవుతున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు మొదటి దశలో ఏకగ్రీవాలపై పూర్తి క్లారిటీ రాబోతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తోంది. మొదట్లోనే ఏకగ్రీవాలకు ప్రయత్నించిన హస్తం నేతలు కాని చోట్ల అభ్యర్థుల గెలుపుపై ఫోకస్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ తమ ప్రాంతాల్లోని సర్పంచులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయా జిల్లాల డీసీసీలకు టార్గెట్లు పెట్టిన హైకమాండ్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. పోటీలో ఉన్నవారికి గెలిచిన తర్వాత ఆర్థికంగా అండగా ఉంటామన్న భరోసా కాంగ్రెస్ ఇస్తుందన్న ప్రచారం కూడా ఉంది. గ్రామాల్లో సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులపై దృష్టి పెట్టారు హైకమాండ్ అని చెప్పొచ్చు. ఇక ఇటు బీజేపీ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న చోట్ల అభ్యర్థుల గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థులకు నజరానాలు ప్రకటించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే 10 లక్షల ఆఫర్ ఇచ్చారు. బీజేపీ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలకు కేంద్రం నుంచి నిధులు కేటాయిస్తామంటూ హామీలు కూడా ఇస్తున్నారు. గ్రామాల్లో ఎక్కువగా కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే పనులు జరుగుతాయని బండి వర్గం గుర్తు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే గ్రామాల్లో గట్టి పట్టున్న బీఆర్ఎస్ కూడా తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా చాప కింద నీరులా విస్తరించేందుకు, ఎక్కువ సంఖ్యలో మద్దతుదారులను గెలిపించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది కారు పార్టీ. ఇక పార్టీ పరంగా బలమైన అభ్యర్థులకు సపోర్ట్ చేస్తోంది కూడా. మొదటి దశకు ప్రచారం మొదలుపెట్టారు అభ్యర్థులు. ఇక రెండో దశకు నామినేషన్ల పరిశీలన జరగనుంది. రెండో దశలో కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ లైన్లలో నిల్చున్నారు. 193 మండలాల్లోని 4332 పంచాయతీలు, 38,342 వార్డులకు నామినేషన్లు తీసుకున్నారు. 1వ తేదీ వరకే పంచాయతీలకు 12,479, వార్డులకు 30,040 నామినేషన్లు వచ్చాయి. 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అయితే సర్పంచ్కి పోటీ చేసేందుకు విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు కూడా వచ్చి నామినేషన్లు దాఖలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక 3వ దశకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. ఇక పలు చోట్ల మొదలైన ప్రచారాల్లో భావోద్వేగాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వస్తున్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్నన్పల్లిలో సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థి భర్త కంటతడి పెట్టుకోవడం వైరల్ గా మారింది. గతంలో తనని ఓడించారని, ఇప్పుడైనా తన భార్యను గెలిపించాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ ఉన్న క్యాడర్ కూడా కాసేపు భావోద్వేగానికి లోనయ్యారు. మనం చూస్తున్నాం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి, వార్డు మెంబర్స్ ఎన్నికలకు సంబంధించి గత 3-4 రోజుల నుంచి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఏకగ్రీవాలకు సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పటి నుంచి ఏ విధంగా ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు, కాని చోట ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు, లేదంటే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎటువంటి లాబింగ్స్ చేస్తున్నారు, అభ్యర్థుల్ని డీసీసీలకు ఇచ్చినటువంటి, ఏదైతే డీసీసీలకు ఇచ్చినటువంటి బాధ్యతలు, వారి మీద పెట్టినటువంటి గెలిపించాలనే బాధ్యత, ఇదంతా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వీటన్నిటి గురించి మాట్లాడతాం. ఆయా జిల్లాలకు సంబంధించి మా ప్రతినిధులతో మొదటిగా నల్గొండకు సంబంధించి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, నమస్తే కిరణ్. మనం చూస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాం. 3వ దశ నామినేషన్లకు సంబంధించి టైం కూడా వచ్చేసింది. మొదటి దశకు సంబంధించి ఈ రోజు క్లారిటీ వస్తుంది, ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు అంటే పక్కకు వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఈ రోజు ఈవినింగ్ కల్లా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ భావోద్వేగాలు నడుస్తూ ఉన్నాయి, ఇంకొకటి లాబింగ్లు నడుస్తూ ఉన్నాయి. మెయిన్ గా డీసీసీల మీద ఎక్కువ బాధ్యత పెట్టినట్టుగా తెలుస్తోంది. మీరే దగ్గరుండి చూసుకోవాలి, గెలుపు దిశగా ముందుకు వెళ్లే విధంగా పార్టీని మీరే నడిపించాలని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఎట్లా ఉంది పరిస్థితి? ఆ హీట్ కనిపిస్తుందే? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పల్లెలో అంటే ఎన్నికల వేడైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గెలిపే లక్ష్యంగా కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, అగ్రనేతలు కూడా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా
ఇటు ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఈ అధికార పార్టీకి సంబంధించిన నేతలు చాలా గ్రామాలకు సంబంధించి కూడా ఏకగ్రీవం చేసేందుకు కూడా ఎత్తులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అక్కడక్కడ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. తాజాగా ఇటు తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సంబంధించి ఆ గ్రామంలో అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ నేత కిడ్నాప్ గురయ్యేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా ఏకగ్రీవం కాకుండా కూడా ఇటు బీఆర్ఎస్ అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. తాము బరిలో ఉంటామంటూ కూడా అంటే ఏకగ్రీవానికి అంగీకరించకుండా కూడా బరిలో ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇంకా కొన్ని గ్రామాల్లో మాత్రం విచిత్ర వాతావరణం అయితే నెలకొంది. ఇటు నాగార్జున సాగర్ నియోజకవర్గం సంబంధించి అనుమూల మండలం పేరూరు గ్రామానికి సంబంధించి అక్కడ గ్రామస్తులు ఎన్నికలను కూడా పూర్తిగా బహిష్కరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ గ్రామంలో 1000 మంది ఓటర్లు ఉంటారు. ఆ 1000 మంది ఓటర్లకు సంబంధించి 8 వార్డులు ఉంటాయి. ప్రస్తుతం అయితే ఆ గ్రామానికి సంబంధించి ఎస్టీ మహిళకు రిజర్వ్డ్ అయింది. కానీ అక్కడ ఎస్టీ ఓటర్ ఒక్కరు కూడా లేరు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఎస్టీ ఓటర్లు లేనప్పుడు కూడా ఎందుకు ఎస్టీ మహిళకు రిజర్వ్డ్ కేటాయించారనేటువంటి విషయంలో కూడా ప్రస్తుతం అయితే అక్కడ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించిన పరిస్థితి అయితే ఉంది. వారు అక్కడి గ్రామస్తులు ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం అయితే హైకోర్టు ఎటువంటి తీర్పునిస్తుంది, అదేవిధంగా అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి విషయంపై కూడా వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఇటు నకరికల్ కావచ్చు, తుంగతుర్తి సంబంధించి అక్కడ రాజకీయాలు అటు ఎన్నికల నేపథ్యంలో కూడా రాజకీయాలు హాట్ గా కొనసాగుతున్నాయి. ఎక్కడైనా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యలో పోరు ఉంటుంది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీకి అంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే తుంగతుర్తి, నకరికల్ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు 2023 ఎన్నికల సమయంలో వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ అంత ముందుకు ఉన్నటువంటి పాత కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా రెబల్ గా బరిలోకి దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. నకరికల్, తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి పాత కొత్త కాంగ్రెస్ అంటూ కూడా 2 వర్గాలుగా చీలిపోయి అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ అంటే పాత కాంగ్రెస్ నేతలు ఉన్నట్టుగా తెలుసా ఉంది. ఓవరాల్ గా కొత్త పాత కాంగ్రెస్ నాయకత్వాల మధ్య అక్కడ పోరు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇలా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విచిత్రమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అయితే మొదటి 2 విడతల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఆ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలైంది. ఇటు 3వ విడతల ఎన్నికల సంబంధించి కూడా నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానున్నటువంటి నేపథ్యంలో ఆశావాహులంతా కూడా అగ్రనేతల చుట్టూ క్యూ కడతా ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ సంబంధించిన నేతలు ఏకగ్రీవం చేసేందుకే కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో అటువంటి పరిస్థితులను కూడా ఇటు ప్రతిపక్ష నేతలు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే ఏకగ్రీవం చేస్తే కనుక ఇటు ఆ గ్రామానికి ఎక్కువ నిధులు ఇస్తాము, గుడ్ విల్ గా కొంత బడ్జెట్ కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ కూడా అక్కడ కొంతమంది ఏకగ్రీవానికి ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా బరిలో ఉండేందుకే కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ విధంగా ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో కూడా ఎన్నికల వేడైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆశ కిరణ్, మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రచారం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిరణ్. మొత్తంగా చూస్తున్న మొదటి విడతకు సంబంధించి మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు పార్టీ లీడర్స్. ఇక 2వ దశకు సంబంధించిన నామినేషన్లు కూడా జరిగాయి. ఈ రోజు 3rd దశకు సంబంధించి ఎన్నికల్లో ఎలక్షన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాయి. మొదటగా మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసాం. ఏదైతే ఏకగ్రీవాలు చేసుకుంటే మంచిది అనేది, ఒకవేళ ఏకగ్రీవాలు కాని చోట డీసీసీలు ఎవరైతే ఉన్నారో వారి మీద బాధ్యత పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ముందుకెళ్తుంటే బీఆర్ఎస్ కూడా స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాము, గ్రామాలు డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఎస్, వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్, ఎన్నికల హడావుడు ఏ విధంగా కనిపిస్తుంది? ఏ పార్టీల యొక్క స్ట్రాటజీస్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికైతే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం అయితే ఒక యుద్ధాన్ని తలపించే విధంగా అయితే కొనసాగుతుంది. ఒకవైపు తాయిలాలు, మరొక వైపు అటు ప్రజల మభ్య పెట్టేటువంటి ప్రలోభాలకు గురి చేసి ఓట్లు దండుకొని గెలిచే
ఆ ఎన్నికల ఎత్తుగడలు అయితే మరోవైపు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు రెండో విడత నామినేషన్ల పర్వం ముగిసింది. మూడో విడత నామినేషన్లు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా తెలిసినవి 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరికొన్ని రేపు అధికారికంగా ప్రకటించేవి ఉన్నాయి. మిగతావి ఆ పోటీ అయితే త్రిముఖ పోటీ కనిపిస్తుంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఆ గెలుపు ధీమాతోటి అభ్యర్థులు బరిలోకి దిగితే ఎలాగైనా ఆ ప్రతిపక్షం స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా తమ అభ్యర్థులను పోటీ పెట్టి గ్రామ స్వరాజ్యం కోసం తాము సైతం ఉన్నామంటూ కూడా అటు టిఆర్ఎస్ పార్టీ నేతలు అటు మాజీ ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థులను బరిలో దించి గెలుపు ప్రయత్నాలలో ఉన్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈసారి అనూహ్యంగా ఎప్పుడు ఏ ఎన్నికలలో కూడా ఆ స్థానిక సంస్థలలో బీజేపీ పోటీలో లేని పరిస్థితి, కానీ ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రము అనేక చోట్ల మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు అన్ని గ్రామ పంచాయతీలలో కూడా బీజేపీ పార్టీ నుండి వార్డు మెంబర్లు సర్పంచులు ఈసారి బరిలో ఉన్నారు. అంతేకాదు గ్రామ పంచాయతీలకు వచ్చే పూర్తి నిధులు నేరుగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి తాము కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడా బీజేపీ అభ్యర్థులు బీజేపీ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండడం అయితే ఈసారి త్రిముఖ పోరు అన్ని గ్రామాలలో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ గతంతో పోల్చుకుంటేనైతే ఈసారి ఆ రసవత్తరంగా ఎన్నికల స్టంట్ కనిపిస్తుంది ఆశ. ఎందుకంటే గతంలో 1-2 పార్టీలే బరిలో ఉండేటి, వాళ్ళ అభ్యర్థులను ఎమ్మెల్యేలు ఖరారు చేసేవాళ్ళు, దాంతో ప్రజలు ఎన్నుకునేవారు. కొంత ఇండిపెండెంట్లు పేరున్న వారు ఉన్నప్పటికీ కూడా కొంత పార్టీల ప్రాబల్యం ఉండేది. కానీ ఈసారి ఆ చైతన్యం ఎక్కువగా ఉంది. యువత ఎక్కువగా గ్రామ పంచాయతీలలో నామినేషన్లు వేశారు. ముఖ్యంగా సర్పంచ్ అభ్యర్థిత్వానికి ఎక్కువగా యువత విద్యావంతులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. బీటెక్లు పీజీలు పిహెచ్డీలు చేసిన వారు కూడా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి మా యొక్క ఉన్నత విద్యను మా గ్రామ అభివృద్ధికి మేము పాటు పడతామంటూ అటు ముందుకు వస్తూ ఆ చైతన్యం అయితే చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకు అనుగుణంగానే యువతకు గ్రామ ప్రజలు కనుక పట్టం కడితే అవినీతి లేని ఆ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి అయితే మేము ముందుకు వస్తామంటూ కూడా అనేక మంది విద్యావంతులు ఆ యువత ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. మనం చూస్తున్నాం అంటే లోకల్ ఎలక్షన్స్ అని చెప్పి ఏ పార్టీ లడిక తీసుకు సాధారణంగా చూసిన ఏ ఎలక్షన్స్ అయినా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈసారి త్రిముఖ పోరు కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ కూడా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు గ్రామాలు తీసుకొస్తాము, గ్రామాల డెవలప్మెంట్ కి కృషి చేస్తామంటారు. మరి ఇది ఎంతవరకు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు? ఇటుపక్క అధికార పార్టీ ఉంది, గత అధికార పార్టీ ఉంది. ఈ రెండు ప్లే చేస్తున్నటువంటి స్ట్రాటజీస్ లో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు అదే పాయింట్. ఎస్, ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రెడ్ శ్రీనివాస్, మనం మాట్లాడుతున్నాము ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి లోకల్ వార్డ్ లో ఏ విధంగా ఉంది పరిస్థితి, ఏ పార్టీల నుంచి ఏ విధంగా ముందుకెళ్తుంది. నిన్న కూడా మనం చూసాం ప్రజల్లో వచ్చిన చైతన్యం గురించి, ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఉన్నతాధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి మాట్లాడడము, ఓటు వేసే విధంగా వారిని బ్రతిమలాడమో లేదంటే బుజ్జగించడమో వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఈ రోజు సిచ్యువేషన్ ఏంటి, ఎవరెవరు ఉండబోతున్నారు, పార్టీల ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అష్ట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే పల్లెల్లోనైతే ఇటు ఎన్నికల సందడి అయితే మొదలైంది. ఇప్పటికే మొదటి విడతతో పాటు రెండో విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా ఈ రోజు నుంచి మూడో విడతకు సంబంధించి అయితే నామినేషన్ల స్వీకరణ పత్రాల కొనసాగనుంది. అయితే ఇప్పటి వరకు మొదటి విడతకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 504 స్థానాలకు గాను 4,222 వార్డు మెంబర్ స్థానాలకు గాను ఇటు 2,376 సర్పంచ్ స్థానాలకు అయితే నామినేషన్ అయితే దాఖలయ్యాయి. మరోవైపు 7,454 వార్డు మెంబర్ స్థానాలకు కూడా ఇటు మొదటి విడతలోనైతే నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇప్పటికే స్క్రూటినీ అయిపోయింది. ఫైనల్ అభ్యర్థుల లిస్టు కూడా అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే అధికారులు అయితే ప్రిపేర్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సర్పంచ్ స్థానాలకు సంబంధించి 2,376 మంది బరిలో ఉండగా ఇటు వార్డు మెంబర్ స్థానాలకు సంబంధించి 7,330 మంది బరిలో ఉంటున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా గుర్తులు అయితే అధికారులు అయితే కేటాయించనున్నారు. రెండో విడతకు సంబంధించి నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా నామినేషన్ పత్రాలను అయితే స్వీకరించారు అధికారులు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 509 సర్పంచ్ స్థానాలకు గాను 3,082 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. 4,364 వార్డు మెంబర్ స్థానాలకు గాను 8,326
నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. మరోవైపు ఈ రోజు నుంచి మూడో విడతకు సంబంధించి 698 సర్పంచ్ స్థానాలకు 4152 వార్డు మెంబర్ స్థానాలకు అయితే నామినేషన్ల స్వీకరణ అయితే ఈ రోజు నుంచి కొనసాగనుంది. అయితే ఇప్పటికే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఈ ఎలక్షన్లను అయితే కొంత సీరియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి కూడా పూర్తిగా అన్ని వ్యూహాలను అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గ్రామాల్లో పార్టీలకు సంబంధించి గనక సర్పంచ్ స్థానాలకు గనక ఒకే పార్టీకి సంబంధించినటువంటి 2-3 నామినేషన్లు గనక పడితే మాత్రం వారికి ఇటు పదవులను కేటాయించడమో లేదనుకుంటే ఇతరత్ర బుజ్జగింపుల పర్వాలు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా 3 పార్టీలు అయితే ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంటేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇటు పల్లెల నుంచి కూడా తమకు పట్టు ఉంటుంది. ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలను గెలిపించుకోవచ్చు అనే కోణంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఇటు వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరవెల్లి రఘునాథ్ కూడా నిన్న ఒక ప్రకటన అయితే చేశారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి గనక బీజేపీ అభ్యర్థిని గనక ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మాత్రం ఇటు కేంద్రం సహాయక మంత్రి బండి సంజయ్ ప్రకటించిన 10 లక్షలతో పాటు తాను కూడా ఏకగ్రీవ తీర్మానమైన బీజేపీ అభ్యర్థికి సర్పంచ్ స్థానానికి కూడా 10 లక్షలు కేటాయిస్తామంటూ కూడా ఆయన అయితే ప్రకటన చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే మొదటి 2వ విడతకు సంబంధించి అభ్యర్థులు అయితే ఇప్పటికే నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థులు ప్రచారాల్లో కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో సీట్లను గెలవడానికి అయితే 3 పార్టీలు అయితే ప్రధానంగా కృషి చేస్తున్నాయి. మరోవైపు నిన్న డిసిసిల ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా డిసిసిల నియామకం తర్వాత కూడా వారికైతే ఈ ఎన్నికలు అయితే కొంత గుదిబండగా మారిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ఇటు మంత్రులు ఎమ్మెల్యేతో పాటు డిసిసిలో కేటాయించడం తోటి కొంత తలపోటుగా మారిందని చెప్పొచ్చు వారికి. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 స్థానాల్లో ఇటు డిసిసిలో నియామకమైన వారిలో 3 తప్ప మిగతా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి నూతనంగా కొత్త వ్యక్తికి డిసిసి అవకాశం ఇవ్వడం తోటి కొంత ఇటు మంచిర్యాల జిల్లాలో అయితే వర్గపోరు అయితే ఉంది. మంత్రితో పాటు ఇటు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేకి మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్ కి మధ్యలో అయితే కొంత వర్గ విభేదాలు ఉన్నాయి. దీంతో ఎవరికి పాజిటివ్ అవుతుంది, ఎవరికి నెగిటివ్ అవుతుంది, ఎవరు సపోర్ట్ చేస్తారు, డిసిసి అధ్యక్షుడికి ఎవరు సపోర్ట్ చేయరు అనేది కొంత చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇటు 3వ విడత నామినేషన్లకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియనైతే కొనసాగుతోంది. ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే ప్రతి ఒక్కరైతే ఇటు సన్నద్ధమై గ్రూపులుగానైతే డివైడ్ అయ్యి కూడా తిరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది మాత్రం సర్పంచ్ ఎన్నికలకు కానీ వార్డు మెంబర్ స్థానాలకు కూడా అధికంగా ఇటు యువకులు అయితే నామినేషన్లు అయితే వేశారు. ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో యువత నామినేషన్లు వేయడంతో అయితే గ్రామాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఆ యువకులను గెలిపించుకుంటేనే ఖచ్చితంగా తమ గ్రామాల అభివృద్ధి అయితే గ్రామ స్వరాజ్యం కూడా వస్తుందంటూ గ్రామస్తులు అయితే భావిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఏకగ్రీవ తీర్మానాలు కనుక చూసుకుంటే నిర్మల్ జిల్లాలో ఇప్పటికే 10 గ్రామాలను ఏకగ్రీవ తీర్మానాల ద్వారానైతే ఇటు గ్రామ పెద్దలు అయితే ఎన్నుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 8 గ్రామాలను, ఇటు కొమరంభీం జిల్లాకు సంబంధించి 6 గ్రామాలు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 3 గ్రామాలు అయితే ఏకగ్రీవ తీర్మానాల ద్వారా ఎన్నుకున్న పరిస్థితులు. కానీ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఆ ఏకగ్రీవ తీర్మానాల ద్వారా ఎన్నుకున్న ప్రాంతాల్లో కూడా ఎన్నికలు నిర్వహించడానికి అయితే సమాయత్తం అవుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం ఏ జిల్లాలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, 3 పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ప్రచారం అయితే ఊపందుకుంది. నిన్న 2వ దశ నామినేషన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చూస్తున్నాం. ఈ రోజు నుంచి 3వ దశ నామినేషన్ దాఖలకు సంబంధించిన ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. నిన్న జరిగినటువంటి నామినేషన్ 2వ దశకు సంబంధించి నామినేషన్స్ డీటెయిల్స్ ఏంటి, 3వ దశలో ఏ విధంగా ఉంటుందంటే ఏకగ్రీవాలకు సంబంధించి ఏకగ్రీవాలు చేసుకోవడానికి ముందుకెళ్లాలి అని చెప్పి బీజేపీ చెప్తోంది, మొదటి నుంచి కాంగ్రెస్ కూడా చెప్తుంది. అదేనన్నా జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయా, డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి దశ నామినేషన్లు పర్వం పూర్తయితే, అలాగే 2వ దశ నామినేషన్లు కూడా అయ్యాయి. ఇక 3వ దశ నామినేషన్లు కూడా సిద్ధమవుతున్నారు. మొదటి దశ నామినేషన్లు వేసినటువంటి వారికి ఇవాళ ఆ స్కూటీని ఉండబోతుంది. నామినేషన్ల
నామినేషన్ల ఎవరైతే పోటీ నుంచి తప్పుకుంటున్నారో ఇవాళ సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేది. ఇప్పటికే మొదటి దశ నామినేషన్ వేసిన వారిలో ఇటు బోధన్ నియోజకవర్గంలో ఎడపల్లి మండలం బాపు నగర్ ఇప్పటికే ఏకగ్రీవం అయ్యింది. అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా కొన్ని పల్లెల్లో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మరోవైపు బీజేపీ బండి సంజయ్ ఏకగ్రీవం అయినటువంటి గ్రామాలకు 10 లక్షల రూపాయల నిధులు ఇస్తామని చెప్పేసి ప్రకటించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ కాస్త ఆసక్తిగా మారింది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతుంది. ఏకగ్రీవాలైన వారికి తాయిలాలను ప్రకటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీలను ఆ నామినేషన్లు ఉపసంహరించి ఏకగ్రీవాలు చేసేందుకు బడా లీడర్లు ఇప్పటికే కసరత్తులు కూడా చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొత్త డిసిసి అధ్యక్షులను కూడా ప్రకటించింది. ఈ డిసిసిల పైన పూర్తి బాధ్యత కూడా పెట్టింది. అలాగే లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏకగ్రీవం కాని చోట్ల పార్టీ అభ్యర్థిని అంటే పార్టీ తరఫున అభ్యర్థి ఎన్నుకొని వాటిని గెలిపించే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఓవరాల్ గా సినారియో చూస్తే మాత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పూరు ఒక రసవత్తరంగా సాగుతుందనే చెప్పవచ్చు. ఇవాళ 3వ దశ నామినేషన్లు కూడా పడుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో సర్పంచ్ కి సంబంధించి ఏకగ్రీవాలు అయ్యాయి. కొన్ని చోట్ల ఆర్మూర్ నియోజకవర్గంలో చూస్తే మాత్రం చాలా కాస్ట్లీ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పవచ్చు. అంకాపూర్ చాలా ఫేమస్, అంకాపూర్ పసుపు పంటకు ఫేమస్. అలాగే సీల్డ్ బౌల్డ్ గా అంకాపూర్ చెప్పుకుంటారు. అంకాపూర్ లో దాదాపు 80 లక్షలకు పైగా ఖర్చు పెట్టేందుకు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు రెడీ అయినటువంటి పరిస్థితి. అంకాపూర్ లో ఒక సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నిక దాదాపు 80 లక్షల నుంచి ₹1 వెళ్లే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. గతంలో పాల్కొండ నియోజకవర్గంలో ఒక వేల్పూర్ గ్రామం నుంచే దాదాపు 80 లక్షలకు పైగా అభ్యర్థి ఖర్చు చేసినటువంటి లెక్కలు మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంకాపూర్ లో కూడా దాదాపు ₹1 వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే నందిపేట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీగా చెప్పుకుంటారు. అక్కడ దాదాపు 12,000 మంది ఓటర్లు ఉంటారు. అక్కడ కూడా అభ్యర్థికి దాదాపు 60 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ఎన్నికలు చాలా మంది చాలా ఎదిగా తీసుకుంటున్నారు. పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పూర్తి కసరత్తు కూడా చేస్తున్నారు. యువత కూడా చాలా ముందుకు వచ్చింది. సర్పంచ్ ఎన్నికల్లో చాలా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఒక్కో సర్పంచ్ సీట్ కు దాదాపు 10 నుంచి అంటే ఒక పార్టీ అభ్యర్థి అనుకున్నటువంటి వారు ఒక్కొక్క 7 నుంచి 8 మంది నామినేషన్లు దాఖలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. చాలా రాజకీయంగా చైతన్యమైనటువంటి ఈ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. గ్రామాల్లో ఎటు చూసినా సర్పంచ్ ఎన్నికల సందడి, హడావిడి, కోలాహలం నెలకొందనే చెప్పవచ్చు. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి బడా లీడర్లు ఇప్పటికే ఇటు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దాదాపు 10 మంది సర్పంచ్లను ఏకగ్రీవం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే ఇటు బోధన్ నుంచి ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా తన బోధన్ నియోజకవర్గంలో మెజార్టీగా ఏకగ్రీవాలు చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి నాయకుడు కావడంతో అతను కూడా ఏకగ్రీవాల పైన ఫోకస్ చేయాలని చెప్పేసి నాయకులకు దిశానిర్దేశం చేశారు. అలాగే మెజార్టీగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 532 గ్రామ పంచాయతీల్లో మెజార్టీగా కాంగ్రెస్ వారే కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళకి చాప కింద నీరులాగా ఇటు బీజేపీ గట్టి ఫోర్స్ తో వస్తున్నారు. ఇప్పటి 10 లక్షలు 10 లక్షలు అని చెప్పేసి ప్రకటించడం. మరోవైపు కేంద్రం నుంచి పెద్ద స్థాయిలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేశామంటూ బీజేపీ నాయకులు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో అభివృద్ధి నిధులు రాబట్టొచ్చు అనే ఒక దీంతో కూడా బీజేపీ చాపకింద నీరులాగా పోతుంది. మరోవైపు ప్రభుత్వం పైన ఉన్నటువంటి నెగిటివిటీని క్యాచ్ చేసుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ కూడా తాము బలపరిచినటువంటి అభ్యర్థులను బరిలోకి తిప్పుతున్నారు. ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన నియోజకవర్గంలో
మెజార్టీగా సర్పంచ్ స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ కృష్ణ Okay. వేశారు, శ్రేణులను సమాయత్తం చేశారు, కార్యకర్తలకు నిర్ధారణ చేస్తున్నారు. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో ఈ సర్పంచ్ ఎన్నికల వేడి అయితే రాజుకుందని చెప్పవచ్చు. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూసిన అన్ని జిల్లాల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఈ లోకల్ వారికి సంబంధించి ఏ పార్టీలు ఏ విధంగా స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాయి, ప్రజలను ఆకట్టుకోవడానికి అది లాబింగ్ చేస్తున్నారా లేదంటే కనుక ఏకగ్రీవ